హాయ్ ఎవరివన్. ఈరోజు నేను చెప్పబోయే కథ బంగారు పక్షి. అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య లక్ష్మి. ఒక రోజున రామయ్య పొలానికి వెళుతుండగా అతనికి ఒక బంగారు పక్షి కనబడింది. అది ఒక చెట్టు కింద కూర్చుని ఉంది. రామయ్యకు దాన్ని చూస్తే ముచ్చట వేసింది. అయితే అదే సమయానికి గుంటనక్క ఒకటి పక్షి వెనుకగా వచ్చి దాన్ని పట్టుకోబోయింది. రామయ్య వెంటనే తన చేతిలో ఉన్న కర్రను నక్క మీదకి విసిరాడు. బంగారు పక్షి ఉలిక్కిపడి చూసేసరికి గుంటనక్క తన వెనుకే ఉంది. వెంటనే పక్షి అక్కడి నుంచి ఎగిరిపోయింది. గుంటనక్క అడవిలోకి పరుగు తీసింది. ఆ బంగారు పక్షి రామయ్యను చూసి నన్ను నక్క బారి నుంచి రక్షించాడు అని ధన్యవాదాలు తెలుపుకుంది. మరుసటి రోజు అది రామయ్య కోసం అదే చెట్టు కింద కూర్చుని ఎదురు చూసింది. కానీ రామయ్య రాలేదు. ఎందుకంటే రామయ్యకు ఆరోగ్యం బాగోలేదు. ఆ తరువాత రామయ్య 2 రోజులు మాత్రమే ఉండి తర్వాత చనిపోయాడు. బంగారు పక్షి అతని కోసం ప్రతిరోజు ఎదురు చూసేది. చివరికి అది రామయ్యను వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్ళింది. అప్పుడు కానీ దానికి అర్థం కాలేదు రామయ్య తనకు ఎందుకు కనబడలేదు. భర్త లేని లక్ష్మిని చూస్తే దానికి జాలి వేసింది. ఆనాటి నుండి అది ప్రతిరోజు వచ్చి రామయ్య ఇంటి ముందు ఒక బంగారు ఈకను వదిలి వెళ్ళడం మొదలుపెట్టింది. లక్ష్మి ఆ బంగారు ఈకల్ని పక్క ఊరు వెళ్ళి అమ్ముకునేది. ఒక్కొక్క బంగారు ఈకకు చాలా డబ్బులు వచ్చేవి. అలా ప్రతిరోజు ఆ బంగారు పక్షి ఈకలను వదిలి వెళ్ళడం మొదలుపెట్టింది. అలా రాను రాను లక్ష్మి కూడా ఊళ్ళోకెల్లా ధనవంతురాలైంది. సంపద పెరిగిన కొద్దీ లక్ష్మికు ఆశ కూడా పెరిగింది. తనకు ఈకలు వేస్తున్న బంగారు పక్షిని పట్టుకుని దాని ఈకలన్నింటినీ పీక్కోవాలని ఆమె కలలు కనడం మొదలుపెట్టింది. బంగారు పక్షి కోసం మాటు వేసి ఆమె ఒక రోజున దాన్ని పట్టుకోబోయింది. చురుకుగా ఉన్న పక్షి ఆమె నుండి తప్పించుకుని పారిపోయింది. లక్ష్మి దానికోసం తర్వాత చాలా రోజుల పాటు ఎదురు చూసింది, కానీ ఆ పక్షి ఇంక అటువైపు వెళ్ళలేదు. ఆశపోత లక్ష్మికి మామూలుగా వచ్చే బంగారు ఈక కూడా దొరకకుండా పోయింది. అందుకే దురాశ దుఃఖానికి చేటు అంటారు. ఇది పిల్లలు ఈరోజు కదా. రేపు ఇంకో కథ చెప్పుకుందాం.